ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. లేచారండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి చెప్తా ఉంటున్నాడు, యు ఆర్ అ వెరీ స్పెషల్ పర్సన్. మీరు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు స్పెషల్ పర్సన్స్. కాబట్టి ఈరోజు ఆ వాగ్దానం ఏంటో విందాం. 1 సమూయేలు గ్రంథం 16:7 మనుషులు పై రూపంను లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సమూయేలు మరి యెషయి అంటే దావీదు తండ్రి ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిని అభిషేకిద్దాం రాజుగా అనుకున్నాడు. మొదటి కుమారుడు వచ్చాడు. ఆయన ఎత్తు గలవాడు, మంచి అందం కలిగిన వాడు. ఆయన ఎత్తును పై రూపాన్ని చూసి మెల్లగా నూనె తీసుకొని ఆయనను అభిషేకించడానికి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు ఎందుకు మనుషుల్లాగా పై రూపాన్ని చూస్తూ ఉంటున్నావు? నేను ఆయనని నెట్టివేశాను, ఆయనను రిజెక్ట్ చేశాను. నేను ఎన్నుకున్న వారు వేరు. నిజమే, కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదండి, వారు చాలా పాపులు, వారు చెడ్డవారు మనం అనుకుంటాం. కానీ దేవుడు అలాంటి వారిని పై రూపాన్ని చూసి, వారు వేసుకున్న వస్త్రాలు బట్టి, వారు జీవిస్తున్న స్థితిగతులు బట్టి మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం సమూయేలు వలె. కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు. నువ్వు పైకి ఎంత కోపిష్ఠుడుగా కనబడినా, నువ్వు పైకి అందరి చేత మరి నెట్టివేయబడిన బిడ్డవైనా, అందరినీ తృణీకరించైనా, ఎవరు నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు మాట్లాడితే చాలు చిరాకు వస్తుందేమో, కానీ దేవుడు అంటున్నాడు వారందరూ పై రూపాన్ని చూస్తున్నారు, వారందరూ పై రూపాన్ని లక్ష్య పెట్టి చేస్తున్నారు, కానీ నేను మాత్రం నీ హృదయాన్ని చూస్తూ ఉంటున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడిని హెచ్చించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర కూర్చొని కరువు కాలంలో ఆయన గడ్డమంతా వేసుకొని బట్టలన్నీ మాసిపోయి చెమట కంపుతో భయంకరంగా ఉన్నాడు. ఒక పశువులాగా తయారై ఉంటాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి గుర్తుపట్టాడంట. అంటే తండ్రి చూడండి, పై రూపానికంటే తండ్రి యొక్క మనసు హృదయాన్ని చూస్తూ ఉంటుంది. తిరిగి వస్తాడు అని బయట నిలబడిన ఆ తండ్రి చూస్తూ ఉంటున్నాడు. ఆయన పరిగెత్తి రావడం చూస్తూ ఉంటున్నాడు. అంతే, వెంటనే ఆయన ఎడల కనికరం కలిగిందంట. ఈరోజు దేవుడు మనుషులైతే పై రూపాన్ని చూసి నీకు కనికరం చూపించవచ్చు. మనుషులు నువ్వు వేసుకున్న బట్టలు బట్టి నీకు ద్వారాలు తెరవచ్చు. మనుషులు నీకున్న ఇల్లు బట్టి, నీకున్న స్థాయి బట్టి నీకు ద్వారాలు తెరవచ్చు. కానీ నా ప్రభు అలా కాదు, నీ దీన స్థితిని చూసి కటాక్షిస్తాడంట. ఈరోజు ఎంత గొప్ప వాగ్దానం! పై రూపాన్ని చూసే దేవుడు కాదు మన దేవుడు, మన దీన స్థితిని చూసి కటాక్షించి నీ మీద పడి, నీ మెడ మీద పడి, నేను ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రాలు ఇచ్చే దేవుడు. మరి దావీదు మరి చిన్నవాడే, అందరికంటే బలవంతుడు కాకపోవచ్చు, కానీ దేవుడు ఆయన హృదయాన్ని చూసి ఆయనను బలపరిచి గొలియాతుని చంపేంత ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని దేవుడు దయచేశాడు. ఈరోజు పై రూపం ఎలాగుంటే ఏంటి, నా ప్రభు నా హృదయాన్ని చూస్తున్నాడని నీవు నమ్మినట్లయితే నీ హృదయాన్ని పదిలపరుచుకొని ప్రభుకి ఇష్టమైన కార్యం చేస్తూ ఉంటుండగా దేవుడు నీ స్థాయిని చూడడు, నీ ఎత్తుని చూడడు, నీ పై రూపాన్ని చూడడు, నీకున్న కేపబిలిటీస్ అసలుకే చూడడు. దేవుడు తన బలంతో నేను నింపబోచున్నాడు. ఈ మాటలు వింటున్న మీరు ధైర్యంగా ఉండండి. యు ఆర్ అ స్పెషల్ పర్సన్. యువర్ హార్ట్ ఈస్ వెరీ స్పెషల్ టు గాడ్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, మనుషులైతే లోకులు నైనా ప్రభా రాజులను, గనులను చూస్తారు, కానీ నీవు దీనులను చూసే దేవుడవు నాయనా, దీనులను లక్ష్య పెట్టే దేవుడవు. ఈరోజు ఎవరైతే దీనాతి దీనమైన స్థితిలో తగ్గించుకొని జీవిస్తున్నారో అలాంటి వారికి నువ్వు కటాక్షం చూపిస్తున్నందుకు నీకు వందనాలు. ఎంతమంది గనులుండి ఎంత అయాతని మరి బిడ్డల మీద ఎన్ని ప్రయోగాలు వేసినా నీవు దీనాతి దీనమైన హృదయాన్ని చూసి వారిని గొప్ప చేయ మొదలు పెడుతున్నందుకు నీకు వందనాలు. గొప్ప జయమును దయచేస్తున్నందుకు నీకు వందనాలు. గొలియాతుని చంపేంత శక్తి అయాతని యేసయ్యా నీ బిడ్డలకి దయచేయవచ్చినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ గొప్ప విజయం వారి జీవితంలో వారు చూస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములను అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రేస్లో రండి, మనం చాలా సంతోషంగా ఉండాలి. మనుషులైతే గనులను, పైవారిని, గొప్పవారిని చూస్తూ ఉంటారు. దేవుడు నిన్ను నన్ను చూసి దేవుడు మనల్ని హెచ్చించబోచున్నాడు. కాబట్టి గాడ్ ఈజ్ సీయింగ్ మీ, ఎల్రోయ్ ఈజ్ సీయింగ్ మీ. దేవుడు నన్ను హెచ్చిస్తాడని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ టుమారో. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.